ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అటు బ్యాటింగ్లోనూ ఇటు కెప్టెన్సీలోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినా ఫలితం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ఎస్జీ కోచ్ జస్టిన్ లాంగర్ పంత్కు పూర్తి స్థాయిలో అండగా నిలిచారు. నాయకత్వం అనేది ఒక కఠినమైన బాధ్యత అని, పంత్ త్వరలోనే ఫామ్లోకి వస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు పంత్ ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. ఆడిన 9 ఇన్నింగ్స్లో కేవలం 209 పరుగులు మాత్రమే చేసి విమర్శల పాలయ్యాడు. అతని స్ట్రైక్ రేట్ 128.30 వద్ద నిలిచిపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. మరోవైపు కెప్టెన్ గాను జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. లక్నో ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు సాధించి వరుసగా 6 ఓటములు చవిచూరడంతో ప్లే ఆఫ్స్ రేసులో దాదాపు వెనుకబడింది. పంత్పై వస్తున్న విమర్శలను కోచ్ జస్టిన్ లాంగర్ తిప్పికొట్టారు. నాయకత్వం అనేది ఒక కఠినమైన బాధ్యత, దానితో పాటు ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఆ విషయం పంత్కు బాగా తెలుసు అని పేర్కొన్నారు. రిషబ్ ఆ బాధ్యతను 98% సమయం చిరునవ్వుతోనే నిర్వహిస్తాడని, మిగిలిన 2% మాత్రమే పరిస్థితి కఠినంగా ఉంటుందని ఆయన వివరించారు. జట్టు కోసం పంత్ ఎంతో కష్టపడుతున్నాడని, డబ్బుతో ఈ సమస్యకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. పంత్ త్వరలోనే తన పాత ఫామ్ ను అందిపుచ్చుకుంటున్నాడన్న ఆశను లాంగర్ వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లో పంత్ కేవలం 30 బంతుల్లోనే 95 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఈ ఇన్నింగ్స్ ను బట్టి చూస్తే పంత్ భారీ స్కోర్లు చేసే దిశగా అడుగులు వేస్తున్నాడని లాంగర్ నమ్ముతున్నారు. తనదైన శైలిలో పంత్ దూకుడుగా ఆడినప్పుడు జట్టుకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ఆ స్థాయి ప్రదర్శనకు అతను ఎంతో దూరంలో లేడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 27 కోట్ల రూపాయల రికార్డు ధర దక్కించుకున్న పంత్ కోచ్ నమ్మకాన్ని నిలబెట్టుకుని లక్నో జట్టును మళ్లీ విజయ పథంలోకి తీసుకెళ్తాడో లేదో వేచి చూడాలి.